కన్యా రాశి వారికి 21వ తారీఖు 2వ నెల 2025 నుండి 28వ తారీఖు 2వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కన్యా రాశి వారికి జన్మంలో కేతువు, ఏమండి షష్టమ స్థానంలో బుధ, రవి, శని 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే సప్తమ స్థానంలో శుక్ర, రాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే మీకు భాగ్యస్థానంలో కనుక తీసుకున్నట్టయితే గురు సంచారం జరుగుతోంది. అదే భాగ్యస్థానంలో కుజుడు 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ విధమైనటువంటి గోచారం అంతా కూడా జరుగుతూ ఉన్నది. ఈ కన్యా రాశి వారికి జన్మంలో కేతువు సంచారం శుభ ఫలితాలు ఇవ్వజాలదు. ఆదాయ వనరుల మీద కొంచెం దెబ్బ పడుతుంది, ఆదాయం తగ్గుతుంది, మనసు చికాకుగా ఉంటుంది, కొంచెం ఆర్థికమైనటువంటి సమస్యలు, ఆరోగ్యమైన సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం బాగానే ఉంటుంది. కేతు సంచారం ఆధ్యాత్మికంగా ఉండటం బాగుంటుంది. మిగతా విషయాలన్నిటి కూడా మీకు ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు జన్మల్లో కేతువు. ఇకపోతే షష్టమ స్థానంలో కనుక మనం రవిని కనుక తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. ఇక్కడ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా రుణం కోసం, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు, ఈ రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే రుణాలు తప్పకుండా మీకు లభిస్తుంది. ఆ లభించినటువంటి ఆ రుణం కూడా మీకు సద్వినియోగం అవుతుంది. లేదు మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది, మీరే ఇవ్వాల్సి ఉన్నారు, బాకీ పడి ఉన్నారు, అది కూడా తీర్చేయగలుగుతారు. తీర్చేసిన తర్వాత చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అనుభవిస్తాం, సంతోషాన్ని అనుభవిస్తాం. అలాగే శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మంచి మిత్రులుగా మారుతారు. అలాగే ఎవరితోటి కలహాలు అవి రావు. అలాగే అపకీర్తి లాంటివి ఏమీ ఉండవు. మనకి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ 6వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా చాలా శుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అవే మనకి ఇప్పుడు సూర్యుడి వల్ల ఏవైతే ఫలితాలు చెప్పుకున్నామో ఆరోగ్య విషయంలో కానివ్వండి, మంచి కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి, శత్రువులు మంచిగా మారటం అండి, ఇట్లాంటివన్నీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనకి రవి చేసినంత శుభాన్ని మనకి బుధుడు కూడా చేస్తూ ఉన్నాడు. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి ఆ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ శని కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారు. వీరితో పాటుగా నేను కూడా ఉన్నాను అన్నట్టుగా ఈ రవితోటి బుధుడితోటి పాటుగా శని భగవానుడు కూడా మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు చెప్పాలి అన్నట్టయితే ఈ 3 గ్రహాలు కూడా పుష్కలంగా ఈ కన్యా రాశి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ రవి, బుధ, శని కూడా. ఇకపోతే సప్తమ స్థానంలో శుక్ర, రాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. శుక్ర, రాహు గ్రహాల యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు శుక్రుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదండి. శుక్రుని యొక్క ఫలితం శుభ ఫలితాలను ఇవ్వదు. 7వ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే రాహువు కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వరు. ఇక్కడ దీని ద్వారా ఏమిటంటే భాగస్వామ్యంలో ఎవరితోనో మనం వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ మధ్యన చికాకు, అలాగే భార్యాభర్తల మధ్యన చికాకు, తద్వారా కొంచెం ఆదాయం తగ్గటము, ఈ రాహు వల్ల కూడా ఇవే ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే భాగస్వామ్యుల మధ్య సఖ్యత లేకపోవటము, అలాగే కొంచెం కుటుంబంలో కూడా చికాకు వ్యవహారము, అలాగే అహంకారము, నృత్యము, ఇలాంటి వాటిని అదే కొన్ని అన్ని కుటుంబపరమైనటువంటి చికాకులన్నీ కలిగించడంలో శుక్రుడితో పాటుగా రాహు కూడా అవే ఫలితాలన్నీ ఏర్పడుతుంటాడు. ఆదాయం తగ్గుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్ర, రాహులు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అంచేత 9వ స్థానంలో గురు సంచారం అంటే మనం చెప్పుకోవాలి అనుకుంటే జన్మంలో కంటే 5వ స్థానంలో కంటే కూడా 9వ స్థానం విశేష దృష్టితో ఉన్నటువంటి గురు 9వ స్థానంలో మరింత బలీయంగా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. దైవుడు భక్తి నిలబడుతూ ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, పిల్లల్లో అభివృద్ధి కనిపిస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితి కానీ, ఆదాయ పరిస్థితులు కానీ మొత్తం మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అన్ని సౌఖ్యాలు కూడా మనం పొందగలుగుతూ ఉంటాము. మనకు ఏవైతే ఉన్నాయో గృహ వాహన సౌఖ్యాలతో పాటుగా మొత్తం ఇవన్నీ కలిసేటప్పుడు వెరసి మొత్తం మీద
భాగ్యస్థానంలో గురువు సంచారం అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుందండి. అక్కడే ఆ 9వ స్థానంలోనే కుజుని యొక్క సంచారం ఒక 3 రోజులు జరుగుతున్నది. అలాగే 10వ స్థానంలో తదుపరి ఒక 5 రోజులు జరుగుతోంది. ఆయన 9వ స్థానంలో ఉన్నప్పటికీ 10వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉద్యోగ స్థానంలో కానీ వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ కానీ కొన్ని చికాకులు కలిగించడానికి ఈ దోహదకారి అవుతూ ఉంటాడు. అలాగే కోపం తరచూ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాహన చోదనం చేసేటప్పుడు, అంటే వాహనాలు నడిపేటప్పుడు, లేకపోతే మెట్లు మించి దిగేటప్పుడు ఎక్కడ దగ్గర గాయాలు తగిలేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి. అందుచేత తగిన జాగ్రత్తలు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యా రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుగ్రహం చాలా బాగున్నదండి. ఎందుకంటే మీకు రవి, బుధ, శని, గురువు 4 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. 4 గ్రహాలు ఎక్కండి, 5 గ్రహాలు కాదు, 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. మొత్తంగా చెప్పాలి అంటే వీరికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం బాగుంది. మీరు ఇందులోనే పెట్టుబడి పెట్టాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే ధైర్యంగా పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం, ఎందుకంటే శుక్రుని యొక్క అనుకూలత లేదు కాబట్టి, గురువు యొక్క అనుకూలత ఉన్నది, అలాగే బుధుని యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు షేర్ మార్కెట్ కానివ్వండి, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగు వేయండి. ఒకటి కష్టం ఏంటి, నష్టం ఏంటి అనేటువంటిది 1-2 సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే శుక్రుని యొక్క అనుకూలత కొంచెం తక్కువగా ఉన్న కారణంగా, అంచేత ఆచితూచి అడుగు వేస్తే సరిపోతుంది. 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత కూడా ఉంది. కాబట్టి మనం చెప్పుకున్నట్టుగానే ఈ రోజు ఆ దేవుడి యొక్క నవగ్రహాల యొక్క స్మరణ చేసుకోండి. వీలుంటే గుడికి వెళ్ళండి, ఆ నవగ్రహాల దర్శనం కూడా చేసుకోండి. అంత శుభం జరుగుతుంది. వాటి యొక్క ప్రభావం తగ్గి మీ మీద నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంచేత ఇది శుభాలు జరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఆ విధంగా చేయండి.